గౌరవనీయులు జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లతోటి వారికి స్వాగతం సుస్వాగతం. కూడా బ్యాడ్జెస్ని అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అతిథులందరికీ కూడా బ్యాడ్జెస్ అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. న్యూయార్క్లో శ్రామికుల వేతనాల కోసం ప్రపంచం మొత్తం కూడా వారి యొక్క త్యాగాన్ని, వారి యొక్క పాత్రని, వారి యొక్క విశిష్టతని తెలిపే విధంగా ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించుకో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. అలాగే గౌరవ చైర్పర్సన్ మిల్లా వాణి గారిని జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం మనది. ఈ కార్యక్రమం స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కె రాజ్ కుమార్ గారికి సాధారణంగా వేదిక పక్షాన స్వాగతం పలుకుతూ జిల్లా ఆడిటర్ ఆఫీసర్ని మేడంని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సునీత బీసీ వెల్ఫేర్ అధికారి ఈరోజు మహిళ కుటుంబంలో తన పనులన్నీ నిర్వహించుకుంటూ బయటకు వచ్చి తన కార్యాలయాల్లో శక్తి సామర్థ్యాలతో పనిచేస్తూ ముందుకు సాగుతుంది. ఈ శక్తి ఇంకా పెరిగి అందరూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ దీనికోసం మన ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టి ముందుకు సాగుతుంది. అందులో భాగంగా ఆర్థిక సాధికారత, ఇందిరా మహిళా శక్తి, విద్య, ఆరోగ్యం, రవాణా, ఉపాధి, జీవనోపాధి ఇంకా చాలా కార్యక్రమాలను నిర్వహిస్తూ మహిళా రక్షణ, భద్రత, మౌలిక సదుపాయాలు, భవిష్యత్ కార్యక్రమాలు, ఐసిడిసి పథకం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, సఖీ ఫన్ స్టాప్ సెంటర్, ఇలా మిషన్ శక్తి పథకం, మహిళల సాధికారత, జిల్లా ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టి మనల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి మహిళా శక్తిని ముందుకు నడిపించాల్సిందిగా మీ అందరినీ నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాలు మహిళలను ఆర్థికంగా బలపరచడం, స్వయం ఉపాధి అవకాశాలు పెంచడం, భద్రత మరియు సామాజిక సమగ్ర సంక్షేమాన్ని మెరుగుపరచడం ద్వారా మహిళా సాధికారిత ప్రభుత్వం నిబద్ధతను స్పష్టంగా ప్రతిపాదిస్తున్నాయని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విషయం కాదు, ఒక మహిళల పాత్ర అనేది మామూలు కాదు. అందులో ఒక డాక్టర్గా 1981లో నేను డాక్టర్గా జాయిన్ అయినప్పుడే ఈ డాక్టర్ చదవడానికి అమ్మాయి చాలా ముందుకు వచ్చారు. దాదాపు 40% ఉన్నారు, 35 నుంచి 40%, మేము 60% ఉన్నాం. పాస్ అయ్యేసరికి రిజల్ట్ సగం ఉండేది. అంటే మేము ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేటోళ్ళం, లేడీస్ ఎక్కువ మంది పాస్ అయ్యేటోళ్ళం. మీరు ఇప్పుడే పక్కన మెడికల్ కాలేజ్ ఉన్నది, పోయి చూడండి, 70% అమ్మాయిలు, 30% అబ్బాయిలు. మీరు చూడండి కాంట్రిక్స్. ఒకప్పుడు డాక్టర్లు అంటే లేడీ డాక్టర్లు ప్రసూతి చేస్తుంది కానీ ఇప్పుడు మంచి మంచి ప్లాస్టిక్ సర్జన్స్. మొన్ననే నాకు తెలిసిన ఒక అబ్బాయి వాస్కులర్ సర్జరీ జాయిన్, అంటే ముందు రక్తనాళాల మీదనే చేశారు. న్యూరో సర్జన్స్ అంటే ఏ వృత్తిలోనైనా మేము రాణించగలుగుతాం అనే స్థాయికి మహిళలు. ఎంతటి మనోధైర్యం ఉంటే సునీత విలియమ్స్ బతికి మళ్ళీ కిందికి వచ్చి చెప్పు.
ఎంతటి మనోధైర్యం ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే, లేకపోతే అడుగులే పోతాం. అలాంటి మహిళా మనులు మరీ ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో మనం అత్యంతగా గౌరవించుకుంటాం, అన్ని విధాలా గౌరవించుకుంటాం. అమ్మ అన్నాకనే నాన్న అంటాం, ఇంతకు చెప్పినట్టు అక్కడి నుండే స్టార్ట్ అవుతాయి. ఈ రకంగా గౌరవించుకునే సాంప్రదాయం ఉన్న భారతదేశంలో పుట్టినందుకు మనందరం కూడా గర్వపడుతూ ఈరోజు మహిళా దినోత్సవం నాడు నన్ను ఆహ్వానించి స్వాగతించి ఇక్కడ తీసుకొచ్చింది. నా వంతులో కూడా శాసనసభ్యునిగా మీరే చూసారు. ఇందిరా మహిళా శక్తి భవనాన్ని బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసాం, వృత్తి విద్య కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మొన్న పోతే అక్కడ కూడా అమ్మాయిలు ఎలక్ట్రికల్ వెహికల్స్ రిపేర్ నేర్చుకుంటున్నారు. కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్స్ రిపేర్ అమ్మాయిలు కోర్సులో ఇక్కడ జైత్యాలు ఉంది, మన రాదు టిఆర్ నగర్లో. సో ప్రతి దాంట్లో ముందున్నారు. నా వంతుగా కూడా ఎప్పుడు మీకు ఏ సహకారం కావాలన్నా కానీ నిరంతరం అందుబాటులో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. కార్యక్రమంలో గత కొన్ని శతాబ్దాలుగా మహిళల పట్ల జరిగిన వివక్ష గురించి కావచ్చు, అదేవిధంగా నేడు జరుగుతున్న ఎన్నో అభివృద్ధి, సంక్షేమ, విద్య, ఉపాధి కార్యక్రమాలు మహిళలకు అందుకున్న వాటి విషయంలో కూడా మాట్లాడుకోవడం జరుగుతాం. దాంట్లో భాగంగా ఎంతో మంది మహిళలు ఉన్నతాధికారులుగా ఇక్కడ వేదికపై ఉంటూ పాలనా పరంగా మా సోదరిమణులు జగిత్యాల పట్టణానికి ప్రథమ పౌరులుగా మా సోదరి వాణి కావచ్చు, ధర్మపురికి సోదరి నాగలక్ష్మి కావచ్చు, అట్లనే కోరుట్లకు, ఇట్లా చాలా చోట్ల కూడా మన దగ్గర నుండి మొదలు పెడితే ఇంతకుముందు చెప్పారు భారతదేశానికి మాజీ ప్రధాని కావచ్చు, నేటి రాష్ట్రపతి గారు కావచ్చు, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కావచ్చు, స్వతంత్రం కోసం పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి సరోజినీ నాయుడు. అంటే ఈ రకంగా మహిళలు మొదటి నుంచి కూడా ఒక స్ఫూర్తిగానే ఉన్నారు. వివక్ష అనేది ఉన్నమాట 100% వాస్తవం. ఆ వివక్ష నుంచి ఎదుర్కోవాలంటే ప్రతి వాళ్ళు కూడా మన న్యాయలక్ష్మి లాగా తయారు కావాలి. ఇప్పుడే ఒకటే వాడు చెప్పారు, మహిళలు ఎంత శక్తివంతులు అనే విషయం చెప్పుకుంటా మహిళలు కూడా మతి పోవటం మతి చేస్తారు. దయచేసి గమనించండి, మళ్ళీ అందరికీ సత్కారాలు ఉంటాయండి మన గౌరవ అతిథులతోని. సో సమయం ఎమ్మెల్యే గారు చప్పట్లు కొట్ట వేదికడికి రావాలి. ఎంఈఓ చిత్రకళ మేడం గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా దయచేసి ఎంకరేజ్ చేద్దాం ఒకసారి, ఎందుకంటే మీదల్లో కూడా మనకి నెక్స్ట్ రైతులు ఉన్నారు అంటే మన వంతుగా ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కె స్వప్న గారిని దయచేసి మన ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుందండి. ఈ మధ్యలో పాటలు గుర్తుకు తెచ్చుకొని పాటలు పాడడానికి సిద్ధంగా ఉండాలి. మాటలు కూడా గుర్తు గారిని పొందాల్సిందిగా కోరుతా ఉన్నాము. సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాము.